హనుమకొండ జిల్లాలో చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాష్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. సాయి ప్రకాష్ ను హుస్నాబాద్ దగ్గర హత్య చేసి ఓ బావిలో పడేసినట్లు గుర్తించారు. ఈ నెల 15న సాయి ప్రకాష్ మిస్ అయినట్లు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా సాయి ప్రకాష్ ను హుస్నాబాద్ దగ్గర హత్య చేసి ఓ బావిలో పడేసినట్లుగా గుర్తించారు. సాయి ప్రకాష్ ను హత్య చేసిన తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మృతుడి సెల్ ఫోన్ ట్రైన్లో పడేశారు దుండగులు. మొబైల్ ఏపీలోని పాలకొల్లులో ఉన్నట్లు సిగ్నల్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. 2 రోజుల కిందటే బావిలో అన్నౌన్ డెడ్ బాడీని గుర్తించారు హుస్నాబాద్ పోలీసులు. హనుమకొండ పోలీసుల విచారణ తర్వాత డెడ్ బాడీ సాయి ప్రకాష్దిగా గుర్తించారు. మృతదేహాన్ని హుస్నాబాద్ హాస్పిటల్కు తరలించాక వరంగల్ ఎంజీఎంకు తరలించాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు పోలీసులు. సాయి ప్రకాష్ హత్యతో ములుగు జిల్లా వెంకటాపురంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హత్యకు కారణమంటూ దీపిక అనే మహిళపై దాడి చేశారు మృతుడి బంధువులు, గ్రామస్తులు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను పోలీసులకు అప్పగించారు భర్త, గ్రామస్తులు. కానిస్టేబుల్ శ్రీనుతో కలిసి దీపిక మర్డర్ ప్లాన్ చేసినట్లుగా ఆరోపించారు స్థానికులు. కానిస్టేబుల్తో సహా మిగతా నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. సాయి ప్రకాష్ హత్యకు నిరసనగా ములుగు జిల్లా వెంకటాపురంలో బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? ఇది దృశ్యం సినిమాను తలపించే విధంగా కూడా సాయి ప్రకాష్ హత్య జరిగిందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా రెక్కి నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇది హత్యకు పాల్పడ్డారు. సుపారీ ఇచ్చి ఈ హత్య చేశారు. ఇందులో కానిస్టేబుల్ శ్రీను ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా సరళ తోటి కానిస్టేబుల్ శ్రీనుకు సాన్నిహిత్యం ఏర్పడడం, దాన్ని సాయి ప్రకాష్ ఉన్నతాధికారులు తీసుకెళ్లడం, అది అతను సస్పెండ్ గురి కావడానికి కారణమయ్యాడు. దీంతో సత్యప్రకాష్ పైన ఈ హత్య చేయాలని భావించారు. అందులో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నాడు సరళకు సంబంధించినటువంటి బంధువులను హాస్పిటల్కు తన కారులో ఇక్కడికి తీసుకొచ్చారు. కారులో తీసుకొచ్చి రిటర్న్ వెళ్ళే సమయంలోనే సుపారీ గ్యాంగ్కు కూడా ఆమె సమాచారం ఇచ్చింది. ఇక్కడి నుంచి 15వ తారీఖు నాడు సాయంత్రం కిడ్నాప్ చేసి అతన్ని హత్య చేశారు. ఇతన్ని హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సమీపంలో ఉన్నటువంటి జల్లెలగడ్డ గ్రామం ఇటుకలబడ్డి వద్ద ఉన్న ఒక వ్యవసాయ బావిలో చంపి డెడ్ బాడీని అక్కడ వేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కానీ ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి చెప్పలేదు. తర్వాత వాళ్ళంతా కూడా సాధారణమైనటువంటి వ్యక్తులుగానే తిరిగారు. ఇంకా ఇందులో కానిస్టేబుల్ సీను అయితే మంత్రులకు సంబంధించి ములుగులో జిల్లా జరిగినటువంటి అనేక బందోబస్తు కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఎక్కడ అనుమానం రాకుండా, తమ మీద కేసు రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు. సెల్ ఫోన్ తీసుకెళ్లి మృతుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ ట్రైన్లో వేశారు. అది పాలకొల్లో ట్రేస్ అవుట్ అయింది. అయితే సిగ్నల్స్ అక్కడ రావడం, అక్కడే లాస్ట్ సిగ్నల్ ఉండడం, తర్వాత ఇది అతడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు, మిస్సింగ్, అట్లా కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం అనేక చేశారు. కానీ హన్మకొండ పోలీసులు మాత్రం ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు. మృతుని బంధువులు ఇచ్చినటువంటి సమాచారంతో సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించడం, వీటన్నిటి ఇన్వెస్టిగేషన్లో ఈ ట్విస్టులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అయితే జిల్లాల గడ్డ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ బావిలో ఉన్నటువంటి డెడ్ బాడీని 3 రోజుల క్రితమే హుస్నాబాద్ పోలీసులు గుర్తించారు. అక్కడ స్థానికులు వెళ్ళినప్పుడు దుర్వాసన రావడం, పోలీసులకు సమాచారం ఇచ్చడం, పోలీసులు ఆ డెడ్ బాడీని బయటికి తీశారు. అతన్ని అన్నౌన్ బాడీగా గుర్తించి అక్కడనే పోస్ట్మార్టం చేసి మున్సిపల్ అధికారుల సిబ్బందితోటి అక్కడ ఖననం కూడా చేశారు. ఎప్పుడైతే హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేశారో, నిందితులను అదుపులో తీసుకున్నారో, అదుపులో తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి విడుతూ వచ్చింది. దీంట్లో నిందితులు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో ఇప్పుడు హుస్నాబాద్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. హన్మకొండ నుంచి కూడా సిఐ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక టీం కూడా వెళ్ళింది. అక్కడ మళ్ళీ డెడ్ బాడీని బయటికి తీసి రీపోస్ట్మార్టం చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీం కావచ్చు, మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ బంధువులంతా కూడా రోదనలతో ఉంది. వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎప్పుడు ఇతను హత్య జరిగాడని మీరు అనుమానించారు? 15వ తారీఖు మంగళవారం రోజు అక్కడ మా బంధువుల్ని, ఆడికి సంబంధించిన కజిన్ బాబాయ్ పిన్నిని తీసుకుని హాస్పిటల్కి వచ్చిండు. ఇక్కడికి ముత్యం కిడ్నీ సెంటర్ కానీ సాయంత్రం 7 గంటలకల్లా ఇక్కడ చేరిండు. హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ అయ్యారు. 10 వరకు వాళ్ళతోనే ఉన్నాడు. తీసుకొచ్చిన వాళ్ళ పిన్నికి కానిస్టేబుల్కు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. వెంకటాపురంలో డ్యూటీ చేసింది కానిస్టేబుల్ ఒకప్పుడు. ఆ డ్యూటీలో ఉన్నప్పుడు ఈ సాయి ప్రకాష్ వాళ్ళ హస్బెండ్తో కలిసి ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టి అతను సస్పెండ్ చేయించారు. ఆ సస్పెండ్ అయినాక మళ్ళీ ఆయనకు రీపోస్ట్ ఇచ్చిండ్రు. వాడు ములుగు వెంకటాపురంలో చేస్తూ ఉన్నాడు.
ఈ సాయి ప్రకాష్ నా వల్ల సస్పెండ్ అయిన ఉద్దేశంతో వీడిని ఏదో చేయాలని ఇంతకుముందు 1-2 చోట్ల మా డ్రైవర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఆరా తీసినట్టు మాకు సమాచారం ఉంది. మేము మావాడు డ్రైవింగ్ పోయి ఇంటికి రాకపోతే 10 గంటల తర్వాత ఇంటికి వెళ్తారని వచ్చిండు, రాలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమైందని చెప్పి ఫోన్లు లొకేషన్ మా లోకల్ పోలీసులు అయితే అది పాలకొల్లు ఏరియా వెళ్ళింది ఫోను, మరి కారు ఏదైనా గిరాకీ అటు డైవర్ట్ అయ్యిందామని చెప్పి వాళ్ళు చెప్పడంతో మేము పాలకొల్లు ఏరియాలో కూడా గ్యాదర్ చేసాం. ఒక రోజు పోయి అటు ఎక్కడ సమాచారం లేదు. వెంకటాపురం పోలీస్ స్టేషన్లో సమాచారం లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి 18వ తారీఖు నాడు ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలని ఇచ్చినాం. ఒకరోజు చూసి అటు నుంచి వస్తాడేమని. ఆ రాకపోవటం వల్ల తీరా ఏమైందనేది ఆలోచనలో మాకున్న ఒక ఎయిడ్స్ ప్రకారం మేము కూడా సీసీ ఫుటేజ్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మేము వాళ్ళ దగ్గర ఉండి కార్ ట్రేస్ అవుట్ చేస్తే ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. ఎక్కడికి పోయినరు ఏంటి అనేది ఆలోచిస్తే మాకు ఆ కానిస్టేబుల్ మీద మొన్న అనుమానం ఉంటే మొన్న విచారణకు పిలిచిండ్రు. వాడు ఏం నాకు తెలియదని చెప్పిండ్రు. ఈ ఫోన్ కాల్ డేటా అవన్నీ పెట్టేసరికి కొద్దిగా 24 అవర్స్ పట్టింది. అవన్నీ వచ్చిన తర్వాత ట్రేస్ అవుట్ చేసిండ్రు. ఆటో ఫాలో అవుతుంటే సీసీ ఫుటేజ్లో కూడా కారు వెనకాల ఆటో ఈ కుర్రోడు ములుగు నుంచి వెంకటాపురం వెళ్ళిపోతాడు అనుకొని ములుగు రోడ్డు దాటేదాకా అవుట్ కట్ పోయేదాకా పోదామని ఒక ఆటో ఫాలో అయింది. ఈ కుర్రోడు అక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్ సాయి అని ఇక్కడ లోకల్లో గోపాలపురం ఏరియాలో ఉంటే అతని లొకేషన్ పెట్టి మీ ఇంటికాడ పడుకుని పొద్దున నిద్ర వస్తుందని చెప్పిండట. ఆ లొకేషన్ పెడితే గోపాలపురం ఏరియా యూనివర్సిటీ నుంచి ఆ రోడ్డు తిరిగిన తర్వాత అక్కడ ఈ ఆటో నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఆ ఆటో ఆఫీస్ మాకు తగిలినామని చెప్పి ఆటో ఎక్కినట్టు మాకు సమాచారం వచ్చింది. ఆడ నుంచి ఆ నైటే తీసుకెళ్ళిపోయి మంగళవారం నైటే ఈ పూర్తి అయినట్టు. ఇది హత్య జరిగిన తర్వాత కూడా, హత్య చేసిన తర్వాత కూడా వీళ్ళంతా కూడా అక్కడే తిరిగారా? తర్వాత ఇప్పుడు ప్రధాన నిందితులుగా చెప్తున్నటువంటి అనుమానం పడుతున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళందరూ కూడా అసలు ఏమైనా హత్య చేశామని లేకపోతే అట్లాంటిది చెప్పే ప్రయత్నం కానీ ఏమైనా ఆ ఫీలింగ్ ఆలోచన లేదు. ఆమె పోయి ఇంటికాడ ఇక్కడ భర్తది మామని తీసుకుని బాస్పర్ నుంచి ఆమె ఇంటి దగ్గర ఉన్నది. వీడు పోయి డ్యూటీ చేసుకుంటాడు పోలీస్ స్టేషన్లో. విచారణకు పిలిస్తే వచ్చిండు, నాకేం సంబంధం లేదండి, నాకేం తెలియదండి అని చెప్పిండు. వాళ్ళ పని వాళ్ళు ఏజ్గా దొరకకుండా ఉండటం కోసం దీన్ని ప్లాన్ చేసి సెల్లులు పట్టపోయి కాజీపేటలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మేము కూడా లొకేషన్ చూసినాం. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనేది ఒక ట్రైను తెల్లవారుజామున 2 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి నర్సాపురంలో 11 గంటలకు పాలకొల్లు నర్సాపురంలో ట్రైన్ అక్కడ ఆల్ట్ అయింది. ఈ సెల్లులు ఆడికి పోయినట్టు మాకు తర్వాత నిన్న నిర్ధారణ అయింది. మేము లొకేషన్ చూసుకున్నాం, పోలీసులు చెప్పడం కాదు ఇది. ఆ తర్వాత వీడు ఇక్కడే ఉంటాడంటే సీసీ ఫుటేజ్లు ఈ ప్రాంతంలో ఎక్కడ అవుట్స్కట్స్లో ఎక్కడ కనపడతలేదు కారు, ఎక్కడ టోల్ గేట్లో కనపడతలేదు అనే ఆలోచనతో చూస్తే మళ్ళీ వాడిని మీరు ఏదో చేయాలంటే ఫోన్ డేటా వచ్చినాక మన పట్టుకొచ్చి తొక్కగానే వాడు మొత్తం నిజం చెప్పిండు. ఆ నిజం చెప్పడంతో నిన్న మధ్యాహ్నానికల్లా ఇక్కడ క్లారిటీ వచ్చింది నిజం చెప్పడం వల్ల. వాడిని పట్టుకొచ్చినాక వాడు ఎవడంటే ఇక్కడ ఆటో వాళ్ళు బ్యాచ్ వాడికి నయం నగరే, వాడి సొంతూరు నేటివ్ ప్లేస్ ఇక్కడేనట. వాడు ఈ స్టేషన్లో కూడా కొంతకాలం కోర్టు కానిస్టేబుల్ చేసిండు. ఈ క్రిమినల్ మీద ఐడియాలు ఉన్నాయి వీడికి. ఆడు క్రిమినల్ కాబట్టి ఆటో గ్యాంగ్ను ఒకళ్ళు తయారు చేసి వీళ్ళకి పురమాయించి వాడి వెనకాల ఆటోని సలహా సూచనలు ఇచ్చి వీడు క్రిమినల్గా ఆలోచించి ఫోన్లు అటుపోయి ట్రైస్ అవుట్ అటు చూసుకుంటారని చెప్పి బాడీ ప్రాంతంలో అక్కడ ఉంటుంది ఎవరితో బాడీ అన్యూన్ బాడీ అని ఇట్లే మున్సిపాలిటీలు గుర్తించి చేస్తారు అని కారును ఒక్కడ ఇట్లా చేసి మా కారు ప్లేట్ నెంబర్ ప్లేటు మాకున్న స్టిక్కరింగ్లు వీకేసి పక్కకు పడేసిండు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మాకు పోలీసులు ఇప్పటివరకు బాడీ ఎక్కడ ఉందని కూడా మాకు తెలియపరచలే వాళ్ళు. మాకు ఇప్పటివరకు కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే కూడా ఇంతవరకు వచ్చి బాడీ ఇక్కడ ఉంది రాండి అని తీసుకుపోవడానికి పంచనామా కానీ ఇంకోటి కానీ ఇంకా రాలేదు. మా వాళ్ళందరూ ఆందోళన చేస్తారు. మేము కూడా 10 కావస్తుంది. అధికారులు ఎవరు ఇంకా స్పందించలేదు కాబట్టి 5 నిమిషాల తర్వాత చూసి మా వాళ్ళు రోడ్డు మీద కూర్చుందామంటే ఆగానే ఇంకో 10 నిమిషాలు చూద్దామని ఇప్పుడే చేస్తున్నాం. ఎట్లా ఉంటాడు అసలు? అంటే సాయి ప్రకాష్ అందరితో ఎట్లా ఉంటాడు అసలు? హత్య జరిగిందని మీరు నమ్మినరా ఫస్ట్ చెప్పినప్పుడు? వాడే చేసుకుంటాడని మాకు వాని ఒక్కడి మీద అనుమానం ఉంది సార్. అన్నయ్య అవుతాడు సార్. మావాడికి ఊర్లో కానీ ఎటువంటి పగలు గొడవలు అలా పోయేటోడు కాదు సార్. చేత స్వచ్ఛంద సేవ నడిపిస్తూ తలసేమియా పిల్లలకి గర్భిణీ స్త్రీలకి బ్లడ్ అందిస్తూ ఉండేవాడు సార్. అంతకుముందు కానిస్టేబుల్ సస్పెండ్ చేశాడు కదా, వాడే చేసి ఉంటాడని మాకు అనుమానం కూడా వచ్చి మేము ఇక్కడ చెప్పడం జరిగింది సార్. అంటే ఈ హత్యకు సంబంధించి ఇప్పుడు చెప్పినటువంటి విధానం కావచ్చు, చూసినంత చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ హత్య చేసే విధానం? కానీ ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ లాగా కనిపిస్తుంది సార్. కారు పోయేంత వరకు వాళ్ళు వెసులుబాటు చూసుకొని ఆటో వెనక ఫాలో అవుతూ ఎవరు లేని ప్రదేశంలో తీసుకెళ్ళి చేశాడు సార్. నిర్మల అనే అమ్మాయి ఈ కానిస్టేబుల్కు మేము ఆటో తీసుకొని అతను తీసుకొచ్చినాం, అతను మమ్మల్ని డ్రాప్ చేసి ఇప్పుడే బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఆమె సమాచారంతోనే ఈ కానిస్టేబుల్ వీళ్ళని ప్లాన్ చేసి
దాన్ని ట్రేస్ అవ్వటం తప్పించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసినాడు ఒక క్రిమినల్గా. ఒక పోలీసు కాబట్టి వాళ్ళ క్రిమినల్ ఎట్లా ఉంటారో ఏంటనేది తెలుసు కాబట్టి ఆ దొంగతనం చేసిండు. అది పక్కాగా మనకందరికీ అర్థమవుతుంది. దాంట్లో ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళ చేసేవాడు చేసిండు, వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. కానీ పేరెంట్స్ బంధువులకు ఇప్పటివరకు మా అందరికి కూడా మీకు 4 రోజుల నుంచి ఇక్కడే మకాం పెట్టి వాళ్ళతో పాటు మేము కూడా 4 బృందాలకు విడిపోయి తిరుగుతూ ఉన్నాం 4 రోజుల నుంచి. పూర్తి సమాచారం ఇప్పటివరకు కూడా మాకు చెప్పకుండా ఇంకా మమ్మల్ని అన్నాలు లేకుండా 10 రోజులు 4 రోజుల నుంచి వారం నుంచి ఇక్కడ ఏడుసులు మొత్తుకుంటూ చేస్తుంటే ఇంకా చెప్పకపోవడానికి కొద్దిగా బంధువులందరం కూడా బాధాకరంగా భావిస్తాను. సో చంద్రిక, ప్రస్తుతం అయితే బంధువులంతా పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లోనే రోధిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయితే కేసునంతా ఛేదించారని చెప్పొచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రం అనేక ట్విస్టులు ఉన్నాయి. ఇదే పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం హత్య చేసినటువంటిగా భావిస్తున్నటువంటి కానిస్టేబుల్ కూడా ఇక్కడ కోర్టు కానిస్టేబుల్గా పనిచేశారు. ఇక్కడే స్థానికంగా అతని నివాసం ఉంటుంది. తర్వాత అతనికి రెగ్యులర్గా పోలీస్ డ్యూటీలో భాగంగా అనేక మంది క్రిమినల్ను పట్టుకురావడం కావచ్చు, వాళ్ళతోటి పరిచయాలు కావచ్చు, అయితే ఆ పరిచయాలు పోలీసు డ్యూటీలో చేసినటువంటి దాంతో ఈ మర్డర్కు స్కెచ్ చేశారనేది బంధువులు ఆరోపిస్తున్నారు. పక్కా స్కెచ్ తోటి. అయితే మర్డర్ జరిగినప్పటికీ కూడా ఎక్కడా తమ పైన అనుమానం రాకుండా ఈ కేసు నుంచి బయటపడాలనే కోణంలోనే ఈ స్కెచ్ అంతా కూడా వేసి ఈ హత్య చేసినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ మేరకు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే హుస్నాబాద్ దగ్గర పోలీసులను కూడా అలర్ట్ చేశారు. అక్కడ ఎక్కడైతే డెడ్ బాడీని పాతిపెట్టారో అక్కడి నుంచి మళ్ళీ వెలికి తీసి తర్వాత రీపోస్ట్ మార్టం చేయాలి అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మృతుడికి సంబంధించినటువంటి వెంకటాపూర్ మండలంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ప్రత్యేకమైనటువంటి పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి కంటిన్యూగా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మృతుడికి నిరసనగా కూడా అతను చంపడాన్ని నిరసిస్తూ కూడా స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా అక్కడ బంద్ పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ హత్యకు కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా 6 ఈ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్తున్నారు. 4 సుపారీ తీసుకొని ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 4కి సంబంధించి రాత్రి నుంచి పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఒక్క మర్డరైనా గతంలో కూడా ఇలాంటి వేరే కేసులలో కూడా వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అయితే ఈ కేసుకు సంబంధించి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రీపోస్ట్ మార్టం అయిన తర్వాత మాత్రమే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి ఒక టీం కూడా హుస్నాబాద్కు వెళ్ళింది. అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం ఇటు వెంకటాపూర్కి సంబంధించి ములుగు జిల్లా పోలీసులు కావచ్చు, ఇటు కమిషనరేట్కి సంబంధించినటువంటి హన్మకొండ పోలీసులు కావచ్చు, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి హుస్నాబాద్ పోలీసులు, ఇట్లా 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొంటున్నారని చెప్పచ్చు. మొత్తానికైతే సత్యప్రకాష్కు సంబంధించినటువంటి సాయి ప్రకాష్కు సంబంధించినటువంటి హత్యకు సంబంధించి అనేక ట్విస్టులు వెళ్తున్న నేపథ్యంలో మరింత లోతైన విచారణ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక.